అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీని టెన్షన్ పెడుతున్న స్క్రాప్ టైఫస్ ను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టైఫస్ పై అధ్యయనానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు 1600కు పైగా కేసులు నమోదవడం ఆందోళన పెంచుతోంది. స్క్రాప్ టైఫస్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై అధ్యయనానికి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో స్క్రాప్ టైఫస్ కేసులు, బాధితులకు అందుతున్న వైద్యం సహా పలు అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. పలు సూచనలు చేశారు. అపరిశుభ్రతే అనేక వ్యాధులకు మూల కారణమని, ప్రజల్లో పరిశుభ్రతపై విస్తృత చైతన్యం తీసుకురావడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీలో 1592 స్క్రాప్ టైఫస్ కేసులున్నాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 420 మంది బాధితులున్నారు. గుంటూరు జీజీహెచ్లో స్క్రాప్ టైఫస్ బాధిత మహిళలు 2 చనిపోయారు. దీంతో ఏపీలో స్క్రాప్ టైఫస్ అనుమానిత మరణాల సంఖ్య 9కి చేరింది. దీంతో స్క్రాప్ టైఫస్ మృతుల జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించడం ద్వారా మరణానికి అసలు కారణాలను తెలుసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేసుల పరంగా ఏపీ 8వ స్థానంలో ఉంది. తమిళనాడు, ఒడిశాలలో ఏకంగా 7000కు పైగా కేసులున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్క్రాప్ టైఫస్ను తేలిగ్గా తీసుకోవద్దని చంద్రబాబు అధికారులను హెచ్చరించారు. వెంటనే టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. వ్యాధి వ్యాప్తికి కారణాలను విశ్లేషించి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆ రిపోర్ట్ ఆధారంగా పటిష్టమైన కార్యాచరణను అమలు చేయనుంది ఏపీ ప్రభుత్వం.